హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. మనం డిఎస్సిలో భాగంగా జాగ్రఫీ మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా అక్షాంశాల గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ అక్షాంశాల గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. సిక్స్త్ క్లాస్ యొక్క గ్లోబ్ మరియు భూమి నమూనా అనే కాన్సెప్ట్లో భాగంగా అక్షాంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్షాంశాలు అంటే భూమికి అడ్డంగా గీయబడిన ఏమిటి అండి? అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే మనం ఏమంటాము అంటే అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలని ఆంగ్లంలో ఏమంటారంటే లాటిట్యూడ్గా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లాటిట్యూడ్ అనేది పిలుస్తారు. అయితే ఈ లాటిట్యూడ్ అనే భాషా పదము ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదము. లాటిట్యూడ్ అనేది ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదము. అంటే అక్షాంశాలు అనగా భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే అక్షాంశాలుగా పిలుస్తారు. ఇంగ్లీష్లో వీటిని లాటిట్యూడ్గా పిలుస్తారు. ఇది ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదము. అంటే మీనింగ్ ఏమిటి అంటే లాటిట్యూడ్ అనగా లాటిన్ భాషలో మీనింగ్ ఏమిటి అంటే వెడల్పుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఏమని మనకి వెడల్పుగా, బ్రెత్గా, వెడల్పుగా చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్? అక్షాంశాలు అంటే ఏమిటి? భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే మనం అక్షాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటారు. ఈ లాటిట్యూడ్ అనే పదము లాటిన్ భాషా పదము. లాటిన్ భాషలో లాటిట్యూడ్ అనగా వెడల్పుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోగలగండి. ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పిన ఈ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. లాటిట్యూడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంటుంది. లాటిన్ భాషా పదము. లాటిన్లో లాటిట్యూడ్ అనగా ఏమని మీనింగ్ అంటే వెడల్పుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే మనం ఏమంటామని చెప్పినాం. మీ అందరికీ తెలుసు ఆ ఊహారేఖలనే ఏమని చెప్తామని చెప్పినాం. ఈ యొక్క మనకి అక్షాంశాలుగా చెప్తాం. అడ్డంగా గీయబడిన అతి పెద్ద అక్షాంశం ఇదే. అతి పెద్ద అక్షాంశం ఏమిటి అంటే 0 డిగ్రీస్గా పిలుస్తాం. మీకు ఆల్రెడీ చెప్పిన అక్షాంశాలు రేఖాంశాలని రేఖా గణితం ఆధారంగా మనం ఏ విధంగా అంటే డిగ్రీస్లో కానీ లేదా నిమిషాలలో కానీ సెకండ్స్లో కానీ. అందుకే మనకి అతి పెద్ద అక్షాంశం వచ్చేసి 0 డిగ్రీస్ ఏమంటారండి? 0 డిగ్రీస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ 0 డిగ్రీస్ని మనం ఏమని పిలుస్తామయ్యా అంటే భూమధ్య రేఖగా పిలుస్తాము. దీన్ని ఏమని పిలుస్తాము? భూమధ్య రేఖగా ఈక్విటేటర్గా పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే గ్రేట్ సర్కిల్గా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? గ్రేట్ సర్కిల్ అని కూడా పిలుస్తుంటారు. 0 డిగ్రీస్. అయితే దీని యొక్క పొడవు ఎంత అంటే 40,075 కిలోమీటర్లు అనేది దీని యొక్క పొడవు. భూమధ్య రేఖ యొక్క పొడవు 40,075 కిలోమీటర్లు. భూమికి అడ్డంగా గీయబడిన అతి పెద్ద ఊహారేఖ పేరు ఏం పేరంటే భూమధ్య రేఖ. భూమిని 2 సమభాగాలుగా ఉపయోగిస్తుంది. అంటే 2 సమభాగాలుగా డివైడ్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమన్నామంటే గ్రేట్ సర్కిల్గా పిలిచాం, భూమధ్య రేఖగా పిలిచాం. దీని పొడవును వచ్చేసి 40,075 కిలోమీటర్లు అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంటుంది మిత్రులారా. రైట్, ఒక్కసారి గమనించుకోగలగండి. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈ భూమధ్య రేఖకు పైనున్న దానిని ఏమంటారయ్యా అంటే ఈ పైనున్న ఈ భూభాగాన్ని మొత్తాన్ని ఏమంటారయ్యా అంటే జాగ్రత్తగా ఈ మొత్తం భూభాగాన్ని, భూమధ్య రేఖకు ఈ పైనున్న ఈ మొత్తం భూభాగాన్ని మనం ఏమంటామంటే ఉత్తరార్ధగోళము, నార్థరన్ హెమిస్ఫియర్గా పిలిచడం జరుగుతుంది. ఉత్తరార్ధగోళంగా పిలుస్తాము. ఉత్తరార్ధగోళము నార్థరన్గా పిలవడం జరుగుతుంది. రైట్, ఈ కింద ఉన్న దాన్ని మనం ఏమంటామయ్యా అంటే దక్షిణార్ధగోళము అని పిలుస్తామండి. గుర్తుపెట్టుకోండి, దక్షిణార్ధగోళంగా కింద ఉన్న దాన్ని సౌతరన్ హెమిస్ఫియర్గా పిలవడం జరుగుతుంది. సౌతరన్ హెమిస్ఫియర్గా పిలుస్తాం.
అంటే ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. భూమధ్య రేఖకు పైనున్న దానిని మొత్తాన్ని కూడా సో మనం ఏమంటామంటే ఇదంతా కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా సో ఈ ప్రాంతాన్ని భూమధ్య రేఖకు పైనుండే మొత్తాన్ని ఉత్తరార్ధగోళం అని, సో కిందున్న దాన్ని మొత్తాన్ని దక్షిణార్ధగోళము అని సో ఏమంటారు దక్షిణార్ధగోళముగా పిలవడం జరుగుతుంది. క్లియర్? అయితే జాగ్రత్తగా వినాలి, మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి ఏమని పిలుస్తున్నామయ్యా అంటే ఇక్కడ సో చాలా మిత్రులందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఇట్లా ఊహారేఖలు ఇట్లా పైకి మనకి సో ఊహారేఖలు అనేటివి ఉంటాయండి. ఇట్లా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఈ ఊహారేఖలు అనేటివి ఉంటాయి, ఇట్లా చూడాలి, ఇట్లా ఊహారేఖలు ఉంటాయి, ఇట్లా ఊహారేఖలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఇట్లా ఎన్ని ఊహారేఖలు ఉంటాయి అంటే జాగ్రత్తగా వినాలి. పైన ఉత్తరార్ధగోళంలో ఎన్ని ఉంటాయి, దక్షిణార్ధగోళంలో ఎన్ని ఉంటాయో ఒక్కసారి మీరందరూ కూడా గమనించుకోగలగండి. సో ఇలా జాగ్రత్తగా గమనించండి. రైట్ అండి, రైట్. సో జాగ్రత్తగా గమనించుకోవాలి మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా, సహోదరులు కూడా కింద పైన ఈ కింద పైన అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ పోతున్నాం. రైట్, క్లియర్గా ఇట్లా మొత్తం ఎన్ని ఊహారేఖలు ఉంటాయో ఒక్కసారి మనము జాగ్రత్తగా గమనించుకుందాం. అదేవిధంగా ఒక్కసారి సో ఈ విషయం పైన మనమందరం కూడా క్లారిటీ తెచ్చుకుందాం. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఇలా ఊహారేఖలు అనేటివి ఉంటాయి. ఈ ఊహారేఖలను మనము సో అక్షాంశాలుగా పిలుస్తున్నాం కదా. రైట్. సో ఇవి ఎన్ని ఉంటాయి అంటే మొత్తం ఈ ఉత్తరార్ధగోళంలో 90 ఉంటాయి. దక్షిణార్ధగోళంలో ఎన్ని ఉంటాయంటే 90. మొత్తము అక్షాంశాల సంఖ్య ఎంత అంటే ఇదొక 90, ఇదొక 90, 180, ఒక మధ్యలో ఒకటి 0 degrees. సో 181 అక్షాంశాలు అనేవి ఉంటాయి. ఎన్ని అక్షాంశాలు ఉంటాయి? 181. ఈడా 90, ఈడా 90. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ మధ్యలో ఒకటి, దీన్ని గ్రేట్ సర్కిల్గా పిలుస్తూ ఉంటాం. రైట్. సో 181 అక్షాంశాలు అనేవి మనకు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 181 అక్షాంశాలు సంఖ్య 181గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ అందరు కూడా అడ్డంగా గీయబడినట్టు వాటిని కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది 0 degrees నుంచి ఒక్కసారి సో ఈ 0 degrees నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే 23.5 degree, 23.5 degree. సో ఇటువైపులా 23.5 degree, ఇటువైపులో కూడా 23.5, ఇటువైపులో కూడా 23.5 degreeగా మనం మాట్లాడుకోబోతున్నాం. యువతలో కూడా 23.5 degree. రైట్, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇక్కడే మీ అందరికీ చెప్తున్నా. సో ఇట్లే మనం పైన మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా సో 66.5 degree, 66.5 degree. ఇక్కడ పైన సో 90 degrees, 90 degrees. ఇక్కడికి రండి, ఈడ కూడా సేమ్ పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుకుందాం. 66.5 degree. సో జాగ్రత్తగా ఇటువైపులో వచ్చేసి 90 degrees. ఎస్, గుర్తుపెట్టుకో. యువతల 90 ఉంటాయని చెప్పినాం, యువతల 90 ఉంటాయని చెప్పినాం. మొత్తం 180, మధ్యలో ఒకటి 181 అక్షాంశాల సంఖ్య. ఇప్పుడు చూసుకోండి. సో ఈ 0 degrees నుంచి 23.5 degree నార్త్ సైడే కదా ఇది, ఉత్తరం వైపు ఉన్న ఆ రేఖని ఏమంటామయ్యా అంటే దీనిని ఏమంటామయ్యా అంటే సో అంటే ఉత్తరార్ధగోళంలో ఉండే లేదా ఉత్తరం సైడ్ ఉండే సో లేదా నార్థరన్ స్పియర్లో ఉండే 23.5 degreeని కర్కట రేఖగా పిలుస్తాము. ఏమని పిలుస్తాం? కర్కట రేఖగా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కర్కట రేఖ. అదే ఉత్తరార్ధగోళంలో ఉండే 66.5 degreeని మనం ఏమని పిలుస్తాము అంటే ఆర్కిటిక్ వలయం అని పిలుస్తాము. సో ఆర్కిటిక్ వలయము అని పిలుస్తాము. 66.5 degreeని ఆర్కిటిక్ వలయం అంటాము. ఉత్తరార్ధగోళంలో ఉండే 90 degreesని మనం ఏమంటామంటే ఉత్తర ధ్రువంగా పిలుస్తాము. ఏమని పిలుస్తాం? ఉత్తర ధ్రువంగా పిలుస్తాము. ఉత్తర ధ్రువంగా పిలుస్తాం. చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ యొక్క భూమధ్య రేఖ నుండి నార్త్ సైడు ఉత్తరం వైపున 23.5 degreeని కర్కట రేఖ అని, సో ఈ భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపున 66.5 degreeని ఆర్కిటిక్ వలయం అని, ఉత్తరం వైపున ఈ భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపున 90 degreesని ఉత్తర ధ్రువంగా మనం పిలుస్తున్నాం.
క్లియర్‌గా. అదే విధంగా ఈ భూమధ్య రేఖ నుండి కిందకి 23.5 డిగ్రీ దక్షిణార్ధగోళంలో ఉండే 23.5 డిగ్రీని మకర రేఖగా పిలుస్తున్నాం. మకర రేఖగా పిలుస్తున్నాం. అదే ఈ యొక్క దక్షిణార్ధగోళంలో ఉండే 66.5 డిగ్రీని అంటార్కిటికా వలయంగా పిలుస్తున్నాం. అంటార్కిటికా వలయంగా పిలుస్తున్నాం. అదే 90 డిగ్రీలని దక్షిణ ధ్రువంగా పిలుస్తున్నాం. దక్షిణ ధ్రువంగా దక్షిణ ధ్రువంగా పిలుస్తున్నాం. దక్షిణ ధ్రువంగా పిలుస్తున్నాం. రైట్. ఈ యొక్క అంశం అనేది అర్థం కావాలి ప్రతి ఒక్క మిత్రుల వర్గానికి. ఒక్కసారి చూసుకోండి, భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే మనము అక్షాంశాలు అంటాం. అతి పెద్ద అక్షాంశం భూమధ్య రేఖ, దీన్ని గ్రేట్ సర్కిల్ అంటారు. 40,075 కిలోమీటర్లు కలిగి ఉంటుంది. ఈ భూమధ్య రేఖ నుండి ఈ యొక్క పైనుండే భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, కిందుండే భాగాన్ని దక్షిణార్ధగోళంగా పిలుస్తుంటారు. అయితే భూమధ్య రేఖ నుండి 23.5 డిగ్రీ, అంటే ఈ రేఖ నుండి 23.5 డిగ్రీ, ఆ ఉత్తరార్ధగోళంలో ఉండేదాన్ని కర్కట రేఖ అని, ఇదే భూమధ్య రేఖ నుండి ఉత్తరార్ధగోళంలో ఉండే 66.5 డిగ్రీని ఆర్కిటిక్ వలయం అని, ఇదే భూమధ్య రేఖ నుండి ఉత్తరార్ధగోళంలోనే 90 డిగ్రీస్ని ఉత్తర ధ్రువం అని, ఇదే భూమధ్య రేఖ నుండి దక్షిణార్ధగోళంలో ఉండే 23.5 డిగ్రీని మకర రేఖ అని, 66.5 డిగ్రీని అంటార్కిటికా వలయం అని, 90 డిగ్రీని దక్షిణ ధ్రువంగా పిలుస్తూ. ఆర్ క్లారిటీ. ఈ కర్కట రేఖ యొక్క పొడవు, ఈ కర్కట రేఖ ఉంది కదా, ఈ కర్కట రేఖ యొక్క పొడవు జాగ్రత్తగా గమనించుకోండి. ఏమని చెప్తున్నామంటే ఈ కర్కట రేఖ యొక్క పొడవు ఎంత ఉంది అనేది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. కర్కట రేఖ యొక్క పొడవు 36,788 కిలోమీటర్లు అనేది దీని యొక్క పొడవు. మకర రేఖ యొక్క పొడవు కూడా సేమ్. ఎంత అంటే 36,788 కిలోమీటర్లు దీని యొక్క పొడవుగా ఉంటుంది. 36,788 కిలోమీటర్లు, ఇది కూడా 36,788 కిలోమీటర్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అంటార్కిటికా వలయం మరియు ఆర్కిటికా వలయం యొక్క పొడవు ఎంత ఉంటుందయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి 1100, 114 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి 114, 1114.45 కిలోమీటర్లు అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలి ఏమని చెప్తున్నాం, 114.45 కిలోమీటర్లు అనేది మనకు ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటినందు చాలా ఇంపార్టెంట్గా దీని యొక్క మొత్తం ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోవాల్సిందిగా ఆ చార్ట్ మొత్తం ఆ చార్ట్ ఉంది కదా, ఈ చార్టే మన లైఫ్కి ఈ అక్షాంశాలకి మొత్తంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ భూమధ్య రేఖ నుండి ఈ కర్కట రేఖకు మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమంటారయ్యా? జాగ్రత్తగా గమనించుకో. ఈ ప్రాంతాన్ని ఏమంటారయ్యా? ఈ ప్రాంతాన్ని ఏమంటారయ్యా అంటే గుర్తుపెట్టుకోగలగాలి. భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకి మరియు భూమధ్య రేఖ నుండి మకర రేఖకు మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని మనం ఏమనాలి అంటే ఉష్ణమండల ప్రాంతము లేదా ఆయన రేఖ ప్రాంతంగా పిలవాలి. దీన్ని ఏమని పిలిచాలి? భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకి, భూమధ్య రేఖ నుండి మకర రేఖకి మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల లేదా ఆయన రేఖ ప్రాంతంగా పిలవాలి. ఆయన రేఖ ప్రాంతంగా పిలవాలి. రైట్. ఈ యొక్క గుర్తుపెట్టుకుని భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకి, ఈ యొక్క భూమధ్య రేఖ నుండి మకర రేఖకి ఈ మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలవాలి అంటే ఉష్ణమండల లేదా ఆయన రేఖ ప్రాంతంగా పిలవాలి. జాబిట్గా ట్రాఫిక్ జోన్గా పిలవడం జరుగుతుంది. రైట్. క్లియర్గా ఇప్పుడు చూసుకోవాలి. ఈ కర్కట రేఖ నుండి ఇదో ఈ కర్కట రేఖ నుండి ఈ 66.5 డిగ్రీ అంటే అంటార్కిటికా వలయానికి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచాలి? మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. ఈ మకర రేఖ నుండి ఆ యొక్క గుర్తుపెట్టుకోవాలి అంటార్కిటికాకి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచాలి? కర్కట రేఖకు నుండి ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచాలి?
కర్కట రేఖ నుండి సో ఆర్కిటిక్ వలయాన్ని, సో కర్కట రేఖ నుండి ఈ ఆర్కిటిక్ వలయానికి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచాలి? సో సమశీతోష్ణ మండల ప్రాంతంగా పిలిచాలి. ఏమని పిలిచాలి? సమశీతోష్ణ మండల సో ప్రాంతంగా పిలిచాలి. ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ మకర రేఖ నుండి ఇక్కడ చూసుకోవాలి, ఈ మకర రేఖ నుండి ఈ అంటార్కిటికా వలయానికి మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలవాలి? సో ఏమని పిలవాలి ఈ ప్రాంతాన్ని? ఇది కూడా సమశీతోష్ణ మండలంగా పిలవాలి. సమశీతోష్ణ మండలంగా పిలవాలి. సమశీతోష్ణ మండలంగా పిలవాలి. ఫైనల్గా చూసుకోండి, ఈ ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువానికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఏమని పిలిచాలి అంటే ధ్రువ ప్రాంతము లేదా శీతల ప్రాంతము లేదా టాండ్రా అంటారు. టాండ్రా అంటారు. ఈడ కూడా సేమ్. సో ఈ అంటార్కిటికా ప్రాంతం నుండి ఈ గుర్తుపెట్టుకోగలగాలి. సో ఇక్కడ చూసుకోగలగాలి ఈ ప్రాంతాన్ని. సో మనకి దక్షిణ ధ్రువం వరకు ఉండే ప్రాంతాన్ని మనం ఏమన్నానంటే ధ్రువ ప్రాంతము, శీతల ప్రాంతము, టాండ్రా ప్రాంతం అనాలి. రైటా? బాగానే మొత్తం మనం నింపేశాం. ఇప్పుడు చూసుకోవాలి, ఈ అక్షాంశానికి ఒక్కొక్క అంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు ఉంటుంది. 111 కిలోమీటర్లు. ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య సో దూరం ఎంత ఉంటుందంటే 111 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ చూసుకోగలగాలి, ఇక్కడ చూసుకోవాలి దీని యొక్క పరిధి అండి, పరిధి. సో ఇక్కడ చూసుకోవాలి. సో మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది, ఈ అక్షాంశాలు అనేటివి సమాంతరంగా ఉంటాయి కానీ పొడవులు సమానంగా ఉండవు. వీటి యొక్క పొడవులు సమానంగా ఉండవు. సో సమానంగా ఉండవు. సో అక్షాంశాలు అనేటివి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ పొడవులు అనేటివి సమానంగా ఉండవు. చూడండి, ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. కానీ పైకి పోయేదానికి పొడవు ఏమైపోయింది? తగ్గిపోయింది. అంటే పొడవులు అనేటివి సమానంగా ఉండవు. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఇంకొక పాయింట్ ఫైనల్గా ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం. సో వీటి చూసుకోవాలి, వీటి యొక్క పరిధి పైకి పోయే కొద్దీ తగ్గుతుంది. అంటే భూమధ్య రేఖ నుండి సో ఉత్తర ధ్రువంకి పోయే కొద్దీ ఏమవుతుందంటే దీని పరిధి అనేది తగ్గుతుంది, విలువ అనేది పెరుగుతుంది. విలువ అంటే వాటి యొక్క సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా విలువ పెరుగుతుంది, పరిధి తగ్గుతుంది. ఈడ కూడా అంతే, భూమధ్య రేఖ నుండి ఇలా సో మనకి దక్షిణ ధ్రువంకు పోయే కొద్దీ పరిధి ఏమవుతుందంటే తగ్గుతుంది. సో విలువ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఆపోజిట్గా మళ్ళీ ఒకవేళ దక్షిణ ధ్రువం నుండి భూమధ్య రేఖకు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే పరిధి పెరుగుతుంది, విలువ తగ్గుతుంది. సేమ్. సో ఉత్తర ధ్రువం నుండి భూమధ్య రేఖకు వచ్చే మధ్య సో ఉత్తర ధ్రువం నుండి భూమధ్య రేఖకు వచ్చేటప్పుడు పరిధి ఏమవుతుందంటే పరిధి అనేది పెరుగుతుంది, విలువ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. క్లియర్గా. సో ఇప్పుడు వరకు మనం అక్కడ మాట్లాడుకున్న సింపుల్ అంశాలుగా ఒక్కసారి నేను ఈ డయాగ్రామ్లో మాట్లాడుకుంటున్నానండి. ఏం లేదండి, సో గుర్తుపెట్టుకోగలగండి, భూమధ్య రేఖ నుండి ఈ పైకి పోయే కొద్దీ పరిధి దీని యొక్క రేంజ్ ఏమవుతుంది అంటే తగ్గుతుంది, విలువ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎలానో చూడండి. సో ఇక్కడ చూసుకోండి, దీని యొక్క పరిధి ఎలా ఉంటుంది? దీని పరిధి అంటే ఇది రేంజ్ అండి. ఇట్లా చూసుకోగలిగే ఇట్లా పెద్దది ఉంటుంది. పైకి పోయే కొద్దీ ఏమవుతుంది? సో జాగ్రత్తగా గమనించుకోవాలి, తగ్గిపోతూ ఉంటుంది. విలువ ఏమవుతుంది? ఒకటవ సో అక్షాంశం, 2వ అక్షాంశం, 3వ అక్షాంశం, 4వ అక్షాంశం, 5వ విలువ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అంటే భూమధ్య రేఖ నుండి పైకి పోయే కొద్దీ పరిధి తగ్గుతుంది, విలువ పెరుగుతుంది. అదే సో గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క పైన నుంచి అంటే ఉత్తర ధ్రువం నుంచి పైన నుంచి కిందికి వచ్చే కొద్దీ పరిధి పెరుగుతుంది, విలువ తగ్గుతుంది. అందుకే సో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అక్షాంశాల పరిధికి వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్షాంశాల పరిధికి మరియు అక్షాంశాల విలువకి సో గుర్తుపెట్టుకోవాలి, ఈ అక్షాంశాల సో విలువకి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది అంటే
విలోమానుపాతము, ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకసారి రాస్తున్నా. అక్షాంశాల పరిధికి మరియు సో విలువకు మధ్య అక్షాంశాల యొక్క విలువకు మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది? అక్షాంశాల విలువకు మధ్య ఇదో పరిధికి సో విలువకి మధ్య ఇలా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్షాంశాల యొక్క కనిష్ట విలువకి మరియు కనిష్ట మరియు గరిష్ట విలువలకు మధ్య తేడా ఎంత అండి? గరిష్ట విలువ 90, కనిష్ట విలువ 1, 0. సో అంటే సో తేడా ఎంత అంటే 90 డిగ్రీలు. ఇది కూడా ఇంపార్టెంట్. మిత్రులందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం అండి. ఇదంతా కూడా మీ అందరికీ చెప్పేశాను. ఒక్కసారి క్విక్గా సో మనం గీసుకున్న ఆ బొమ్మని నేను డ్రా చేస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. దీన్ని ఏమంటామండి? సో భూమికి అడ్డంగా గీసిన 0 డిగ్రీస్ని భూమధ్య రేఖ. ఇక్కడ నుంచి 23.5 డిగ్రీని సో ఏమంటామండి? ఇది మొత్తాన్ని ఉత్తరార్ధగోళం అంటాము. ఇది ఉత్తరార్ధగోళంగా పిలుస్తుంటాము. 23.5 డిగ్రీని ఏమంటామండి? కర్కట రేఖ. ఏమంటాం? కర్కట రేఖ. సో 66.5 డిగ్రీని ఏమంటామండి? సో 66 డిగ్రీని ఆర్కిటిక్ వలయము. ఏమంటామండి? ఆర్కిటిక్ వలయము. రైట్, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటామండి? సో ఈ 90 డిగ్రీస్ని ఉత్తర ధ్రువము. ఏమంటాం? ఉత్తర ధ్రువము అని పిలుస్తాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఊ అక్క కోడ్ ఏమిటి? ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖ. ఇక్కడ చూసుకోవాలి. సో దీన్ని ఏమంటారండి? మకర రేఖ. 23.5 డిగ్రీ దీన్ని సో మకర రేఖ. 66.5 డిగ్రీ దీన్ని సో అంటార్కిటికా వలయం. అంటార్కిటికా వలయంగా పిలుస్తారు. దీన్ని దక్షిణ ధ్రువంగా పిలుస్తారు. దక్షిణ ధ్రువం 90 డిగ్రీస్ని ఏమని పిలుస్తారండి? దక్షిణ ధ్రువంగా పిలుస్తారు. రైట్, దక్షిణ ధ్రువంగా పిలుస్తారు. ఇప్పుడు చూసుకోవాలి. దీన్ని కోడ్ ఏంది? దా అమ్మ. గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ ధ్రువం, అంటార్కిటికా, సో మకర రేఖ. ఇప్పుడు చూసుకోవాలి. సో ఈ భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ మధ్యలో ఉన్న లేదా భూమధ్య రేఖ నుండి మకర రేఖకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఉష్ణమండల ప్రాంతము లేదా ఆయన రేఖ ప్రాంతము. ఎస్, ఇక్కడ చూసుకోవాలి. కర్కట రేఖ నుండి సో ఈ యొక్క మనకి ఆర్కిటిక్ వలయానికి మధ్యలో ఉన్న ప్రాంతము. సో లేదా సో ఈ మకర రేఖ నుండి అంటార్కిటికా ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటామంటే సమశీతోష్ణ మండలంగా మనం పిలవడం జరుగుతుంది. సమశీతోష్ణ మండలంగా పిలుస్తాము దీన్ని. సో చూసుకోవాలి. ఆర్కిటిక్ వలయం నుండి సో ఈ ఉత్తర ప్రాంతానికి ఉన్నదాన్ని మనం ఏమంటామంటే శీతల ప్రాంతము లేదా ధ్రువ ప్రాంతము లేదా సో తాండ్రా ప్రాంతంగా పిలుస్తుంటారు. కింద కూడా సేమ్. సో దీన్ని కూడా ఇలా పిలవడం జరుగుతుంది. ఇది సో గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 23.5 డిగ్రీ ఉత్తరార్ధగోళంలో ఉండే 23.5 డిగ్రీని కర్కట రేఖనని, 66.5 డిగ్రీ ఉత్తరార్ధగోళంలో ఉండేదాన్ని ఆర్కిటిక్ వలయమని, సో 90 డిగ్రీలు ఉండేదాన్ని ఉత్తర ధ్రువం. అందుకే ఊ అక్క సో దా అమ్మ. ఒక్కొక్క పాయింట్ గురించి ఇప్పుడు మనము స్లైడ్ రూపంలో నేను చెప్పినది ఒక్కసారి మొత్తం కూడా రీకాల్ చేసుకుంటూ ముందుకు పోదాం. సో ఒక్కసారి విన్నట్లయితే మీ అందరికి కూడా అర్థమైపోతుంది. చూడండి, అక్షాంశాలు ఉత్తర అక్షాంశాలు 90, దక్షిణ అక్షాంశాలు 90. సో చూసుకోగలిగారు. ఉత్తర సో అక్షాంశాలు 90, దక్షిణ అక్షాంశాలు 90 మీకు చెప్పుకున్నా. ఇదో ఈ మధ్యలో ఉండేది భూమధ్య రేఖ 0 డిగ్రీస్. దీన్ని పైన ఉండేదాన్ని ఉత్తరార్ధగోళము అంటారు. సో ఇక్కడ ఉండేదాన్ని ఉత్తర ధ్రువము అని చెప్తాము. ఇక్కడ ఉండేదానిని సో కింద ఉండేదాన్ని దక్షిణార్ధగోళము అంటారు. ఇక్కడ దక్షిణ ధ్రువంగా చెప్తున్నారు. అంటే భూమికి 2 బిందువులు ఉంటాయండి. భూమికి 2 బిందువులు.
భూమికి 2 బిందువులు ఏమున్నాయని కొన క్వశ్చన్ అడుగుతాడు. భూమికి 2 బిందువులు ఏమున్నాయంటే ఒకటి ఉత్తర ధ్రువం, 2 వచ్చేసి దక్షిణ ధ్రువం. భూమికి 2 బిందువులు ఏమిటి అని కూడా క్వశ్చన్ అడిగినప్పుడు సో ఒకటి ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూసుకోగలగాలి. ఇక్కడ వేషాలు చూడండి. సో 0 డిగ్రీస్, 23.5 డిగ్రీని మనం ఏమంటాం కర్కట రేఖ, 66.5 డిగ్రీని ఏమంటాం అంటార్కిటికా వలయం, 90 డిగ్రీలను ఏమంటాం ఉత్తర ధ్రువం. ఈ కిందికి రండి. సో 23.5 డిగ్రీ దక్షిణ ధ్రువాన్ని ఏమంటాం మకర రేఖ, 66.5 డిగ్రీ దక్షిణ దాన్ని ఏమంటాం అంటార్కిటికా వలయం, లాస్ట్కి దక్షిణ ధ్రువం ఆల్రెడీ చెప్పుకున్నాం. భూమిపై గీసిన 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖ భూమిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం 2 సమాన భాగాలుగా విభజిస్తుందని. భూమధ్య రేఖ నుండి పై భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, కింద భాగాన్ని దక్షిణార్ధగోళంగా పిలుస్తారు. ఆల్రెడీ చెప్పుకున్నాం పైనుండేదాన్ని ఉత్తరార్ధగోళం, కింద ఉండేదాన్ని దక్షిణార్ధగోళం. ఉత్తరార్ధగోళంలో గీయబడిన అక్షాంశాల సంఖ్య 90, వీటిని ఉత్తర అక్షాంశాలు అంటారు. దక్షిణార్ధగోళంలో గీయబడిన అక్షాంశాల సంఖ్య 90, వీటిని దక్షిణ అక్షాంశాలుగా పిలుస్తారు. మొత్తం అక్షాంశాల సంఖ్య 90 + 90 180. భూమధ్య రేఖతో కలుపుకొని అక్షాంశాలు మొత్తం 181. అవే కదా చెప్పుకునేది మనం క్లారిటీగా 181. మెటీరియల్లో కూడా చూపిస్తా, మీ బుక్లో ఎలా ఉందో అలాగే నేను డీల్ చేస్తున్నాను. కాబట్టి ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. అతి పెద్ద అక్షాంశము భూమధ్య రేఖ గ్రేట్ సైకిల్ అని చెప్తాము. దీని విలువ 0 డిగ్రీస్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. రైట్, సో చూడండి అక్షాంశాలలో గరిష్ట పరిధి కలిగిన అక్షాంశం యొక్క విలువ కనిష్టం. సో అక్షాంశాల్లో కనిష్ట పరిధి కలిగిన అక్షాంశం యొక్క విలువ గరిష్టం. మీ అందరికీ చెప్పుకోవడం జరిగింది. ఏమని చెప్పుకున్నాము అంటే పరిధి ఎక్కువగా ఉంటే విలువ తక్కువగా ఉంటుంది. అదే పాయింట్ ఏడు చెప్తున్నాడు, మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అక్షాంశాలలో గరిష్ట పరిధి ఉంది అంటే కనిష్ట విలువ ఉంటుంది. సో గరిష్ట పరిధి ఎక్కువ పరిధి ఉందంటే కనిష్ట విలువ ఉంటుంది. సో తక్కువ పరిధి ఉందంటే సో ఎక్కువ విలువ ఉంటుంది. అందుకే కదా ఆ రెండింటి మధ్య ఏముంటుందని చెప్పినాం విలోమానుపాతము అలా డిస్కస్ చేసుకున్నాం. అక్షాంశాల్లో రుణాత్మక విలువలు ఉండవు అసలు. సో నెగిటివ్ వాల్యూస్ అనేటివి ఉండవు, గుర్తుపెట్టుకోగలగాలి. అక్షాంశాలలో గరిష్ట కనిష్ట విలువల మధ్య భేదం 90 - 0 90 ఆల్రెడీ చెప్పుకోగలగడం జరిగింది. రైట్, సో చూసుకోగలగండి. సో భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు పోయే కొద్దీ అక్షాంశాల పరిధి తగ్గుతుంది. సో అక్షాంశాల విలువ పెరుగుతుంది. మీ అందరికీ చెప్పుకున్నాం పైకి పోయే కొద్దీ పరిధి తగ్గుతుంది, విలువ పెరుగుతుంది. అదే కిందికి వచ్చే కొద్దీ పరిధి పెరుగుతుంది, విలువ తగ్గుతుంది. అది ఎలాగో కూడా మీకు నేర్పించడం జరిగింది. సో కాబట్టి ధృవాల నుండి భూమధ్య రేఖకు వచ్చే కొద్దీ అక్షాంశాల యొక్క పరిధి పెరుగుతుంది, విలువ తగ్గుతుంది. సో కాబట్టి అక్షాంశాల పరిధికి విలువకి మధ్య సంబంధం విలోమానుపాతంలో ఉంటుంది. సో మీ అందరికి కూడా చెప్తున్నాను, మరొకసారి చూసుకోగలగండి. ఈ పైకి పోయే కొద్దీ పరిధి ఏమవుతుంది తగ్గుతుంది, విలువ ఏమవుతుంది పెరుగుతుంది. రైట్, కిందికి వచ్చే కొద్దీ ఇట్లా కిందికి వచ్చే కొద్దీ మీకు ఇటుకల్లా భూమధ్య రేఖ వరకే, మళ్ళీ చెప్తున్నా భూమధ్య రేఖ వరకు వచ్చే వరకు ఏమవుతుంది పరిధి పెరుగుతుంది, విలువ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇది సో మనకి రూల్ అనమాట. అందుకే పరిధికి విలువకు మధ్య ఎటువంటి రిలేషన్ విలోమానుపాతము అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. రైట్, సో ఇక్కడే చూసుకోవచ్చు, మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ, 66.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము, 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువము, 23.5 డిగ్రీ దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ, 66.5 డిగ్రీ యొక్క దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటికా వలయం, 90 డిగ్రీల యొక్క దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువంగా పిలుస్తుంటారు. కర్కట రేఖకి మకర రేఖలకి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆయన రేఖ మరియు ఉష్ణమండల ప్రాంతంగా పిలుస్తారు. ఆల్రెడీ చెప్పుకున్నాం. సో చూసుకోవాలి, ఇది భూమధ్య రేఖ అనుకుంటే, ఈ కర్కట రేఖ అనుకుంటే, ఇది మకర రేఖ అంటే ఈ మధ్యలో ఉండేదాన్ని ఆయన రేఖ లేదా ఉష్ణమండల ప్రాంతంగా పిలుస్తూ ఉంటాం. సో మీకు అందరికి చెప్పినాం, ఈ కర్కట రేఖ నుంచి అంటార్కిటికా
ఈ యొక్క గుర్తు ఆర్కిటికా వలయం మధ్యలో ఉండేదాన్ని సమశీతోష్ణమని, మకర రేఖ నుండి అంటార్కిటికా మధ్యలో ఉండేదాన్ని మనము సమశీతోష్ణ మండలం అని, ఆ పైన ఉన్నదాన్ని మనం ఏమంటామయ్యా అంటే మీ అందరికి కూడా చెప్పుకోవడం జరిగింది. సో మనకి శీతల మండలము అని, సో ధ్రువ మండలం అని, టాండ్రా మండలంగా అదే చెప్తున్నాడు. కర్కట రేఖ మరియు ఆర్కిటిక్ వలయం మధ్య మరియు మకర రేఖ అంటార్కిటికా మధ్య కలిగిన ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలంగా పిలుస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, సో ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు మరియు అంటార్కిటికా వలయం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ప్రాంతాన్ని ధ్రువ, శీతల, టాండ్రా ప్రాంతంగా పిలుస్తుంటారు. అక్షాంశాలు సమాంతరం కానీ వాటి పొడవులు సమానం కాదు. ఆల్రెడీ చెప్పుకున్నాం, అక్షాంశాలు నేటి పేర్లలుగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి, కానీ వాటి పొడవులు సమానం కాదు. భూమధ్య రేఖ పొడవు 40,075 కిలోమీటర్లు, కర్కట రేఖ పొడవు 36,788 కిలోమీటర్లు, మకర రేఖ పొడవు 36,788 కిలోమీటర్లు. సో అంటార్కిటికా ఆర్కిటిక్ వలయం సో గుర్తుపెట్టుకోవాలి 1014.45 కిలోమీటర్లు. భూమిపైన కలిగిన బిందువులని ఉత్తర దక్షిణ ధ్రువంగా పిలుస్తుంటారు. సో అక్షాంశాలను ఆంగ్లంలో లాటిట్యూడ్ అంటారు. సో లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో అర్థం ఏమిటి అంటే వెడల్పు. ఇది అక్షాంశాల గురించి మీకు క్లారిటీగా నేను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకంటే ఎక్కువ ఎగ్జామ్లో అడగడు. మీ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా నేర్పించిన తర్వాత మీకు టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాటర్ని చూపించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.